Hello everyone, welcome to another episode of Bate Buzz. This is post-match analysis between RCB versus Rajasthan. Good win for RR. RCB lost. So we'll start with Srikanth, bro. Okay, we'll do two. I think we missed the first eliminator కూడా quarter qualifier. ఒక 2 seconds మారతా. I think Hyderabad deserve to lose. They have a second chance. Hopefully they figure out how to win. లేదంటే మేము కూడా we will give company to RCB. మీతో పాటు అంటే కప్ వద్దులే కానీ ఒక గ్లాస్ పెడితే మేము తాగుతాం. కప్ అంటే మీకు అర్థం కాదు, ఇట్స్ ఓకే కానీ ఆర్సీబీ లాస్ట్ టుడే అగైన్ సేమ్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ప్రాబ్లమ్ విత్ మోస్ట్ ఆఫ్ దీస్ పర్ఫార్మింగ్ టీమ్స్. ఏంటంటే ఓపెనర్స్ వెళ్ళిపోతే ఖతం అయిపోయింది. హైదరాబాద్ అంతే, ఆర్సీబీ అంతే, సోకల్ రాజస్థాన్ రాయల్స్ కూడా జైస్వాల్ ని పీకేషన్ ఉంటే అయిపోయేది. అండ్ వన్ థింగ్ దట్ డిడ్ నాట్ హెల్ప్ దెమ్ ఈజ్ అసలు వికెట్ తీసే బౌలర్లకి వీళ్ళు క్యాచ్లు వదలడము అసలు టూ గుడ్ ఉండే. అది ఏమో మరి. అశ్విన్ బౌల్డ్ అమేజింగ్. ఐ థింక్ అశ్విన్స్ ఓవర్స్ అండ్ ట్రెంట్ బౌల్డ్ అట్ ద టాప్. వీళ్ళిద్దరు అసలు టూ మచ్ రెస్ట్రిక్ట్ చేసి పాడేసినారు. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ 8 overs వేసి అరౌండ్ నాకు తెలిసి 500 ఇచ్చినట్టు మాక్సిమం 5 to 6 అంతే. సో విచ్ ఇస్ వెరీ గుడ్. నాకు తెలిసి బోల్ట్ ఫస్ట్ 3 overs 2 overs 3 overs 6 runs ఇచ్చిండు అంతే. Yes. అండ్ టుక్ అ వికెట్ ఆల్సో. Yep. సో ఆ క్యాచ్ ప్లస్ రామన్ పవెల్ వాజ్ బాల్ మ్యాగ్నెట్. ఇవాళ ఏడ పోయినా ఆయనకే క్యాచ్లు వస్తున్నాయి. అండ్ హీ టుక్ సమ్ బ్లైండర్స్. ఆ ఫస్ట్ క్యాచ్ ఆఫ్ ఫాఫ్ వాజ్ చేంజింగ్ పాయింట్. ప్లస్ ఈ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అంటే రిక్వెస్ట్ ఏమనుకో మ్యాక్స్ వెల్ని వీ విల్ లవ్ హిమ్ వెన్ హీ ప్లేస్ ఫర్ ఆస్ట్రేలియా. వీ డోంట్ వాంట్ హిమ్ టు ప్లే ఇన్ ఐపీఎల్. మనకి పైసలు వేస్ట్, బెంచ్ మీద వస్తే బెంచ్ వేస్ట్, టీంలో వస్తే టీంలో ప్లేస్ బొక్క. అంత తిప్పితే ఆయన ఏం చేస్తలేడు. ఐ డోంట్ నో హౌ యూ గైస్ ఆర్ హ్యాండ్లింగ్ హిమ్. రాజస్థాన్ రాయల్స్ కి నేను నిన్న కూడా చెప్పిన, దీస్ గైస్ ఆర్ అంటే మనం మాట్లాడుకున్నప్పుడు నథింగ్ టు లూజ్ వాళ్ళకి. బికాస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టీమ్ అదర్ టీమ్స్ ఏంటంటే లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దట్ టీమ్. వాళ్ళే చాలా పవర్ఫుల్ అండ్ అంటే వెన్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ వాళ్ళు క్లియర్ గా గెలిచినారు. ఆర్సీబీకి ప్రెషర్ ఉండే అనుకుంటా, నాకు తెలిసి ప్రెషర్ ఉండే. ప్లే ఆఫ్స్కి వచ్చినాము, వి షుడ్ అట్లీస్ట్ పర్ఫార్మ్. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి లాస్ట్ లో ఓడిపోతే ఐ థింక్ ఆ ప్రెషర్ ఉందేమో అనిపించింది. నథింగ్ క్లిక్ టుడే. మంచి కానీ దే డి నాట్ మేక్ ఇట్ లైక్ వన్ సైడెడ్ మ్యాచ్. దే గేవ్ ఇట్ గుడ్ ఫైట్ బ్యాక్. అదొకటి బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ ప్లీజ్ డూ సంథింగ్ విత్ యువర్ మెగా ఆక్షన్. Bro. Yeah, నేను మొత్తం మ్యాచ్ గురించి మాట్లాడాలి. టాక్ ఓన్లీ ఫ్యూ హైలైట్స్. ద మోస్ట్ హైలైట్ థింగ్ వాజ్ విరాట్ కోహ్లీస్ రన్ అవుట్. దట్ వాజ్ లైక్ టూ కిక్కర్ అది. ఫ్యూ అదర్ థింగ్స్ ఏంటంటే మిస్టేక్స్ బై టీమ్స్, బోత్ ద టీమ్స్. జురల్ గాడు దట్ క్యాచ్ డ్రాప్ అదొకటి, జైష్వాల్ ఫీల్డింగ్ మిస్, అండ్ ఇట్ సైడ్ క్యామరన్ గ్రీన్ క్యాచ్ డ్రాప్ అండ్ మ్యాక్సీ క్యాచ్ డ్రాప్. దీస్ ఆర్ ద థింగ్స్ కాస్టెడ్ యాక్చువల్లీ. అంత క్లోజ్ గా రావడానికి కూడా కారణం దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ ఇట్ హ్యాపెండ్ అనిపించింది. అంత స్కోర్ ఇప్పుడు ఆర్సీబీ స్కోర్ కూడా అంత పోవడానికి పటిదార్ వాజ్ డ్రాప్డ్ ఎట్ 5. He went on to score 30 plus runs. Same here, Jaiswal dropped it like first over lone catch drop, second over lo catch drop. He went on to score some 30 odd runs, 40 odd runs kottindu. So those things literally changed it. And Raman Powell catch was faf catch. Asala ball adi enta rocket speed lo ellindi, but just he made it look so easy anpichindi nakaithe. Again RCB problem endante today faf and VK started slow. I'm like, I know Trent was bowling good. ఇప్పుడు నువ్వు ఫస్ట్ 3 overs లో చూసుకుంటే ఫస్ట్ ఓవర్ ఒకటే బ్యాడ్. లైక్ ఓన్లీ Trent overs were బ్యాడ్. అదర్ సైడ్ నుంచి వేసిన ప్రతి బౌలర్ ని దే గాట్ 10+ runs. నువ్వు పవర్ ప్లే లో 60+ runs వచ్చినాయి వాళ్ళకి. ఆల్మోస్ట్ 60 వరకు వచ్చినాయి రన్స్. ఇట్స్ నాట్ దట్ దే డిడ్ంట్ స్కోర్. ప్రాబ్లం ఏమైపోయిందంటే వన్స్ ఫ్యాఫ్ అవుట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ వన్ స్టార్టెడ్ లూజింగ్ ద వికెట్. అండ్ వర్స్ మ్యాక్సీ గ్రీన్ అవుట్ అయినాక మ్యాక్సీ ఫస్ట్ బాల్ లైక్ అదైతే అసలు అన్బిలీవబుల్. దట్ ఐ డోంట్ నో, దట్స్ నాట్ నెసరీ ఏమో అనిపించింది. అండ్ ఆ థర్డ్ ఎంపైర్ కానీ ముడ్డి మీద దానాలి అవులేగాడు. మోస్ట్ ఇంపార్టెంట్ MVP ఆఫ్ ద మ్యాచ్ వి డిడ్ నాట్ పిక్. ఆయనకైనా ఓటేసుకొని వచ్చిండు థర్డ్ ఎంపైర్. డీకేది డీకేనే క్లియర్ గా ఆలోచించి అరే నాకు తగలలేదురా తీసుకోవాలా వద్దా అని ఆలోచించి తీసుకుంటే వాడు బ్యాట్ ఫస్ట్ అంటాడు. క్లియర్ గా ప్యాడ్ ఫస్ట్ అని ఉంటే I mean, like, it's a hard luck for RCB fans. They have
so many things to cheer up. From nowhere to they came into the playoffs. It's a good run. End of the season, they had a good run. Instead of standing in the down, they came all the way to the playoffs. That's really good for RCB. RR underdogs again. Hope they do surprise again next time. Thanks, Shanti bro. Yeah, నాకు తెలిసి I think RCB fought hard, to be honest. I think they were like 20 odd runs short నాకు తెలిసినంత వరకు, and it would have been much closer. కాకపోతే బౌలింగ్ లో కూడా చంటి కూడా నువ్వు చెప్పినట్టు దే వర్ నాట్ గుడ్ బాల్స్. వాళ్ళు దే వర్ జస్ట్ థ్రోయింగ్ అవే వికెట్స్. రాజస్థాన్ కూడా Yeah, ఏదైనా మంచి బాల్, వికెట్ పడే బాల్ అంటే ఓన్లీ దట్ ఫర్గ్యూజన్ బాల్ ఇట్లా టీకేసీకి వేసింది మాత్రం. మిగతావన్నీ దే వర్ జస్ట్ గివింగ్ అవే వికెట్స్. సో బట్ స్టిల్ ఐ థింక్ ఆర్సీబీ ప్లేడ్ వెల్. కాకపోతే ఐ థింక్ దట్ బ్యాటింగ్ లో 20-30 రన్స్ షార్ట్ దట్ మేడ్ ద డిఫరెన్స్. కాకపోతే అశ్విన్ రియల్లీ బౌల్డ్ వెల్. బోల్ట్ ఐ థింక్ ఫస్ట్ పవర్ ప్లేలో సూపర్ బౌలింగ్. బ్యాటింగ్ ఇట్లా అందరూ మోస్ట్లీ ఆర్సీబీలో చిప్డ్ ఇన్ బికాస్ ఆఫ్ ఛాన్సెస్. కాకపోతే వన్ ఎక్సెప్షనల్ ఇస్ మ్యాక్స్వెల్, ప్లేడ్ రియలీ వెల్. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి. బట్ ఐ థింక్ ఆర్ఆర్ డిజర్వ్డ్ to win. I think RCB enta, I think they made a very good comeback అయినా కూడా, but RR were really better than RCB overall the season లో. So I think they deserved it. We don't know why. I think they should have been in top 2 with KKR. కాకపోతే lucky SRH they won few and then RR lost. But we'll see. But today's game was RR was brilliant, even though they made some few mistakes. కాకపోతే they deserve to win end of the day. కాకపోతే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇలా వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇట్లా ఇట్ వాజ్ అ గ్రేట్ రన్. రంటీవ్లో నువ్వు చెప్పినట్టు ఇట్ వాజ్ గ్రేట్ కమ్బ్యాక్. అది ఒకటి. కానీ ఇంకా ఐ థింక్ మిస్టేక్స్ అదే సేమ్ మిస్టేక్స్ అదే చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఇంకా నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్ లో ఏదో ఒకటి మంచిది చేస్తే బెటర్. అంతే. అదే అదే ఆ దేవుడికే, తన ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా కాదు, దేవుడికే. ఇంకా దేవుడు ఉన్నాడు. దేవుడు కాదు. ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా కాదు. యా రెండు విషయాలు. ఆర్సీబీ బౌలింగ్ ఈజ్ వెరీ వీక్. లో డస్ మోర్ బ్యాట్స్మెన్ అంటారు. లేదా ఇంకొకటి, ఇఫ్ యూ డన్ మనం 2 విషయాలు మాట్లాడుకుందాం. సో ఈ ఐపీఎల్ సీజన్ కి వన్ ఆఫ్ ద థింగ్స్ అంటే అండర్లైన్ చేసుకోవడానికి ఏంటంటే ఆర్సీబీస్ కమ్బ్యాక్ ఫర్ షూర్. అసలు అది ఐ మీన్ నో బడీ గేవ్ అ ఛాన్స్. ఇన్ఫాక్ట్ అసలు నో వన్ క్యాన్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అట్లాంటి రన్. వాళ్ళు గెలవడమే కాదు, పక్క రిజల్ట్స్ కూడా వాళ్ళకి కలిసి రావడం. ఇట్స్ లైక్ అండర్లైనింగ్ పాయింట్ ఫర్ దిస్ ఐపీఎల్. లక్ ఫేవర్ ద బ్రేవ్ అన్నట్టు వాళ్ళు ప్రతి దే ప్లేడ్ లైక్ ఓకే నథింగ్ టు లూజ్ అన్నట్టు ఆడారు. నథింగ్, దే వన్ ఎవ్రీథింగ్. దే బౌలర్స్, బ్యాట్స్మెన్, ఎవ్రీవన్ షోడ్ అప్. అండ్ see, same like World Cup lo India played all good games. One bad day you turn out to be in losing end, right? So ee roju that bad day turned out. After 6 matches, luck turned out of them. Odipayaru. I mean, like, I don't write off whatever their batting, bowling, everyone, whatever, every department they did really good. Even today with the score, valakunna score ki they did really good. Of course, oka 20 odd runs extra unte 180, 190 unte it's a different story. Adi levakapovam valla అదే లైక్ డీకే అండ్ మ్యాక్సీ కొంచెం పుష్ ఇచ్చి ఆడుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ గేమ్. వి వుడ్ బి టాకింగ్ అబౌట్ ఆర్ఆర్ ఓడిపోయిందని మాట్లాడుకునే వాళ్ళం అంతే. సో ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే సునీల్ నారాయణ్ లైక్ బ్లాస్టింగ్ త్రూ ఎవ్రీ బౌలర్, ఎవ్రీ టీమ్. అసలు ఐ థింక్ నెట్స్ లో కూడా ఎట్లా కొడతాడు సునీల్ నారాయణ్, గట్టిగా ఆడుతున్నాడు. ఇంకో మూడో థింగ్ ఏంటంటే దోస్ దట్ లైక్ క్లోజ్ మ్యాచ్ విన్స్. ఆర్సీబీకి ఒకటి అనుకుంటా, నాకు తెలిసి రాజస్థాన్ రాయల్ లూజింగ్ దట్ టు ఎస్ఆర్హెచ్. ఇవి 2 చాలా క్లోజ్ మ్యాచ్. కేకేఆర్ తోడిపోయినట్టుంది కదా మీది, అదొకటి. ప్లస్ ఇవి కాకుండా ముంబైస్ వర్స్ట్ ఫార్మ్ బికాస్ ఆఫ్ దేర్ క్యాప్టెన్. ఆ క్యాప్టెన్సీ న్యూస్ ఈస్ అంటే మొత్తం ఐపీఎల్ నడిపించింది ఫర్ దెమ్. లైక్ దే వర్ రూటింగ్ అగైన్స్ ద ఓన్ క్యాప్టెన్. సో ఇవన్నీ హైలైట్స్ ఈ దాంట్లో. ప్లస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హైలైట్ ఏంటంటే థర్డ్ ఎంపైరింగ్. థర్డ్ ఎంపైర్స్ వాళ్ళకి ఒక దండం స్వామి. నాకు తెలిసి వాళ్ళకి ఒకడు చూసాడు లేడు. అడ్డగోలుగా డెసిషన్స్ చేయడము ఏందో సంథింగ్. వాడికి దారం కట్టుకొని కూర్చోమని చెప్పాలి అవులేవాడికి. అమ్మ లిటరల్లీ హి వాస్ లైక్ నాట్ ఈవెన్ లుక్ వైడ్ కి 10 సార్లు రిలీజ్ చేస్తున్నాడు. అవుట్ కి 2 సెకండ్లు. ఓకే ఐఎమ్ క్లియర్, ఐఎమ్ రెడీ విత్ మై క్లియర్. అరే చూసేటోనికి కూడా కనిపిస్తుంది. బేసికలీ నాన్ క్రికెటర్స్ కూడా ఒకసారి చూస్తే అరే ఏందిరా ఇది
అంత క్లోజ్ ఉన్నప్పుడు 2 సార్లు చూడొచ్చు. ఔట్. ఇట్స్ వెరీ క్లియర్ టు మీ అంటే ఏడ క్లియర్ ఉందో నాకు అర్థం కాదు. క్లీన్ అవుట్ అయిన ఫాఫ్ గారికి కూడా టర్న్ వాడు మంచిగా చూసాడు. ఇది రివ్యూ ఇస్తే ఇట్లా చేశాడు. IPL 2024 is dedicated to third umpires. థర్డ్ ఎంపైర్స్. ఎంపైర్స్ కాదు. ఎంపైర్స్ ఆఫ్ కోర్స్ Third వాళ్ళ దగ్గర umpires. ఏం లేదు కానీ థర్డ్ ఎంపైర్స్ అన్ని పక్కా. ఇట్లా ఇట్లా ఒకటి కాదు ఎన్ని ప్రతి 2 మ్యాచ్‌లక 3 మ్యాచ్‌లకు ఒకటి అయితది. ఏదో ఒకటి. ఈదర్ వైడ్‌ల లొల్లి చేస్తారు, రన్‌ఔట్ లొల్లి చేస్తారు, లేకపోతే ఏదో ఒక దాంట్లో లొల్లి చేస్తారు. అబ్బా! అదొక వర్స్ట్. ఆ స్నికోమీటర్ ఏందో అసలు ఇగ చెప్పడం ఇవి కాకుండా ఇంకేమున్నాయంటే వాట్ ఈస్ ఇట్ కాల్డ్? డీసీలో ఫ్రేజర్‌గా ఉన్నాడు కదా! ఐ థింక్ అలాంటి కొట్టుడు నాకు తెలిసి ఏ సీజన్‌లో ఎవ్వరం చూడలే. ఆడు కొడితే బాల్ ఎట్లుంటదంటే బాల్ కూడా అనుకుంటది జర మెల్లగా కొట్టు సామి నాకు కొంచెం నొప్పైతది అన్నట్టు. గట్టిగా కొడుతున్నాడు. బేస్‌బాల్ ప్లేయరే. హోమ్ రన్స్ ఆ! అసలు లిటరల్లీ వాడు ఆ విల్ జాక్స్ గాని ఒక ఇన్నింగ్స్ వేర్ హి జస్ట్ టర్న్డ్ ఇట్ ఇంటూ 50 అనదర్ 15, 10 బాల్స్. నేను Yeah. కొడితే గట్టిగా తగులుతాయి అని వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడమే తప్ప నాకు అట్లుంటది వాడు అది కొడతాడు. అంటే ఈ ఐపీఎల్ మెయిన్‌గా చెప్తున్నా ఇంకొకటి రాజస్థాన్ రాయల్స్‌కి మన వీడి బట్లర్ గాడి 200s ఇన్ ఎ చేస్ అవి 2 బ్యూటిఫుల్ ఉండే. ప్లస్ ఒక వీక్‌లో అనుకుంటా. ఒక వీక్‌లో ఐ థింక్ వి సా లైక్ 4 ఆర్ 5 100s కొట్టడం. అది అసలు హైలైట్. ఇంక్లూడింగ్ జైస్వాల్. అండ్ 100th IPL 100 కేమ్ థాంక్‌ఫుల్లీ ఇన్ శుభ్మన్ గిల్ గాడు. ఆ రోజు మ్యాచ్ ఆడి అబ్బో! వీకే కొట్టుంటే అసలు ఫాన్స్‌కి ఆగకపోతుండే 100 బై వీకే అనేసి ఫర్ ఐపీఎల్. బట్ మంచిగుండే. దిస్ ఐపీఎల్ వాస్ వెరీ గుడ్. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ కంటే ఎక్కువనే ఉంది. ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ లైక్ వీకేని ఈ ఫామ్ ని T20 వరల్డ్ కప్ తీసుకెళ్తే చాలు. దట్స్ ఆల్ వి నీడ్. రెస్ట్ ఆర్సీబీ గెలిచిందా, సిఎస్కే గెలిచిందా ఎవ్వడు గుర్తుంచుకోడు. Let him concentrate get that World Cup for us. That's all. VK bhai, please continue this form for another 1.5 months. కప్ ఇచ్చినాక నువ్వు రిటైర్ అయినా నువ్వు ఇంకో 10 సంవత్సరాలు ఆడినా ఎవడు పట్టించుకోడు. విన్ ద కప్ ఫర్ ఇండియా. Yes. Yeah. All right. Chalo, so that's our analysis on the eliminator. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.